సుభాష్ నగర్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కరీంనగర్ పట్టణంలోని సుభాష్ నగర్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గంటా కళ్యాణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వెల్కమ్ టు TR9 న్యూస్. ముందుగా TR9 ప్రేక్షకులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కరీంనగర్లోని సుభాష్ నగర్లో మాజీ గంటా కళ్యాణి శ్రీనివాస్ గారు ఈరోజు ఇక్కడ జెండా ఎగరవేయడం జరిగింది. దీనిలో ఇక్కడ వాడ ప్రజలందరూ, నాయకులు చాలామంది ఇక్కడ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. కరీంనగర్ పట్టణ ప్రజలకి అలాగే సుభాష్ నగర్ పట్టణ ప్రజలందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో వీరుల త్యాగ ఫలితం వల్ల మనము స్వేచ్ఛా వాయువులతో ఈరోజు నివసిస్తున్నామంటే వారి కృషి పట్టుదల వల్ల, వారి పోరాట ఫలితమే మనం ఈరోజు ఈ రకంగా మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. వారి ఆశయాలను మనం కొనసాగిస్తూ ప్రజలందరూ సమానమే అనే భావనతో మెలుగుతూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సుభాష్ నగర్ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు 1947 ఆగస్టు 15 నాడు స్వతంత్రం అయితే అప్పటి నుంచి మనకు స్వేచ్ఛా స్వతంత్రాలు లేక, రాజ్యాంగ సవరణ లేక, రాజ్యాంగంలో ఉన్నటువంటి లోటుపాట్లు సవరిస్తూ కొన్ని తర్జన భర్జనలతోటి అన్నీ ఏకమై డాక్టర్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ యొక్క అధ్యక్షతన రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినము ఇది. ఇప్పటి నుంచి రాచరిక వ్యవస్థలు కానీ, పార్లమెంటరీ వ్యవస్థలు కానీ, రాజ్య సవరణ కానీ, ప్రజలకు అందుబాటులో అటువంటి స్వేచ్ఛా స్వతంత్రాలు అందరికీ కూడా అమల్లోకి వచ్చినటువంటి ఈ రోజు ఏదైతే ప్రభుత్వాలు తన అందరికీ స్వేచ్ఛ, పాలేరు నుంచి ప్రధానమంత్రి వరకు ఒకటే ఓటు, ఒకటే రాజ్యం, ఒకటే ప్రతిపాదన ఉండాలని నిర్ణయించిన తర్వాత కొందరు స్వార్థపరులు రాజ్యాంగాన్ని తర్జన భర్జన చేసి, రాజ్యాంగం యొక్క అడ్డు ఉంటే మనకు నడువై ఏ పనులు నడుస్తలేవని ఈ రాజ్యాంగాన్ని మార్చే దిశలో ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకునే పద్ధతిలో అలాంటి నేపథ్యాలు మనం వైఖరించు ఈ యొక్క ఓటు ద్వారా రాజ్యాంగాన్ని మార్చే వ్యతిరేకతకు అనుకూలంగా మనందరం ప్రయత్నం చేసి రాజ్యాంగాన్ని రక్షించుకునేటువంటి విధంగా పోరాడాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కరీంనగర్లోని రోడ్ నెంబర్ 12లో జరుగుతున్న కార్యక్రమంలో 77వ గణతంత్ర వేడుకలు శ్రీ గంటా కళ్యాణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేశారు. మరియు మన ప్రజల కరీంనగర్ పట్టణ వాసులకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 77వ సుభాష్ నగర్ ప్రాంత వాసులందరికీ 77వ గణతంత్ర శుభాకాంక్షలు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితం స్వతంత్రం సిద్ధించి రాజ్యాంగాన్ని అమలు చేసుకొని పరిపాలనను సుపరిపాలనగా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి అందరి ఆశయాల్ని, పేద ప్రజల ఆశయాల్ని అమలుపరిచి పరిపాలన అందించేటువంటి రోజు ఈరోజు. కరీంనగర్ పట్టణ ప్రజలకు అలాగే సుభాష్ నగర్ ప్రజలకు ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. జై హింద్. 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు 25th డివిజన్ గంటా సీనన్న ఆధ్వర్యంలో జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వార్డు ప్రజలందరికీ, దేశవ్యాప్తంగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గంటా సీనన్న యువసేన యూత్ తరపు నుంచి అందరికీ 77వ గణతంత్ర శుభాకాంక్షలు. భారత్ మాతాకి జై. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్.
జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.